ఫ్రెండ్స్, మీరందరు ఎట్లున్నారు? ఈరోజు మేమైతే కరీంనగర్లోని మాణికేశ్వరి టెంపుల్, అమ్మ గుడి అంటారు, అక్కడికైతే వచ్చినాం. గుడి అయితే చూడడానికి లోపల చాలా సూపర్ ఉంటుంది. ఇక్కడ మామిడి చెట్లు ఇదైతే చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. గుడి సరౌండింగ్స్ అన్నమాట ఇదంతా. మా కన్నయ్య పుట్టినప్పుడు అమ్మ ఎంత వెయిట్తో పుట్టిండో అంత వెయిట్ చక్కెర ఇస్తానని మొక్కుకుందనమాట. ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికైతే వచ్చి అప్పుడు చక్కెరనైతే ఇచ్చేసింది అమ్మ. కన్నయ్య పుట్టిన వెయిట్తోని. ఇక్కడ అయిన పూజారి అన్నమాట. ఈ అమ్మ బతికున్నప్పుడు మొత్తం ఇక్కడే నివసించే వాళ్ళంట. మంచిగా అందుకనే అమ్మకు గుడి కట్టించి మంచిగా పూజలు అవన్నీ మంచిగా చేస్తారనమాట. ఇక్కడ పౌర్ణమికి శివుడికి ప్రత్యేకమైన అభిషేకము, నమ్మక చమకాలు చాలా మంచిగా జరుగుతాయి అన్నమాట. అమ్మ గుడి నుండి లోపల ఇంకొక గుడి ఉంటుంది అన్నమాట. వెనకాలనేమో వంటలు చేస్తారు, వంటశాల ఇదంతా ఉంది. మంచిగా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసినాం. మంచిగా ఇక్కడ హ్యాపీగా కూర్చున్నాం. ఈరోజు పౌర్ణమి కదా, ఇక్కడ అభిషేకం ఉంటుంది అన్నమాట. మెడికల్ క్యాంపు కూడా జరుగుతుంది ఇక్కడ. అమ్మమ్మ ఎత్తుకుంది, కన్నయ్య అమ్మమ్మ ఎత్తుకుంది. ఇక్కడ హోమ్ గుండాలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. హోమం కాలుస్తారు ఇక్కడ, హోమ్ గుండాలు అంటారు కదా. ఇవి ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి విశాలంగా ఉంది. పక్కన అదంతా చెట్టు, వేప చెట్టు వెనకాల ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఇదంతా ఫంక్షన్ హాల్ ఏరియా. ఇది చూడండి ఇక్కడ సైడుకు బావి. ఈ బావిలను చూడక ఎన్ని రోజులైంది కదా ఫ్రెండ్స్. బావిలో నీళ్ళు కూడా ఉన్నాయి, చాలా లోపలికి ఉన్నాయి. కానీ మంచిగా అనిపించింది బావి. ఎన్ని రోజులైంది కదా మనం ఈ సిటీ కల్చర్లో పడి. బావులే లేవు, అన్నీ ఇప్పుడు బోర్ వాటరే కదా. ఆ అమ్మవారే మాణికేశ్వరి అమ్మవారు. ఇదంతా లోపల అమ్మవారు ఫోటో కనిపిస్తుంది మనకి. ఇక్కడ అమ్మవారు చూడండి, శ్రీ బాలయోగిని శ్రీ 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 మాణికేశ్వరి మాత. అమ్మ ఉన్నప్పుడు ఇక్కడ ఉండేది అన్నమాట. ఇక్కడ చూడండి అమ్మ ఫోటో పెట్టిండు లోపల. ఇదంతా అమ్మ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నారన్నమాట. తులసి చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయో. నిజంగా బృందావనం లాగుంది ఇక్కడైతే. పారిజాతం చెట్టు, ఇది పారిజాత పూలు ఉంటాయి కదా అది. ప్రశాంతంగా ఉంది. ఇక్కడే గోశాల కూడా ఉంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే పోదాం గోవుల దగ్గరికి. గోశాలకు వచ్చినాము. గోవులు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయో ఆవులన్నీ. సపోటా చెట్లు చూడండి. ఈ సిటీ కల్చర్లో పడి మనకు పచ్చదనమే కనబడదు కదా అసలు.
ఎంత బాగున్నాయి సపోటా కాయలు, చెట్టు నిండా కాయలు. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్, కనిపిస్తున్నాయి కాయలన్నీ. మొత్తం చాలా పెద్ద కాంపౌండ్ గుడి లోపలనైతే నిజంగా ఒక పల్లెటూరుకి వచ్చిన ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే తప్పకుండా కరీంనగర్కి వచ్చినప్పుడు అయితే అమ్మ గుడికి అయితే తప్పకుండా రండి ఫ్రెండ్స్. మంచిగా గడ్డి, ఇక్కడ పక్కన బల్ల వేసి దాని మీద వాటర్ బాటిల్ ఒకటి కూర్చోవడానికని ఇంత మంచిగా చేసిండ్రు కదా. ఎంత క్యూట్గా ఉంది కదా, మంచిగా చిన్నది లేక దూడ కదా ఆంటీ, కోలాగా చిన్న కోలాగా కన్నయ్య ఏమనదు. చూసిండ్రా ఫ్రెండ్స్ ఎంత మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఇదంతా పూల చెట్లు, గోశాల పక్కన మల్లె చెట్లు, మందార, రకరకాల చెట్లు, కొబ్బరి చెట్లు, ఇవంతా చూడండి ఫ్రెండ్స్. అల్లనేరేడు చెట్లు ఎంత బాగుందో. చాలా పెద్ద తోట, మామిడి తోట ఉంది చూడండి. గోవులకు కావాల్సిన గడ్డి పెంచుతుండ్రు మంచిగా. ఇప్పుడు చూడండి, ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. టెంపుల్ లోపలికి పోతాను ఇప్పుడు. ముందటంతా చూడండి ఎట్లా మంచిగా ఉందో. ఇక్కడ కూడా 2 పెద్ద హోమగుండాలు ఉన్నాయి ఫ్రెండ్స్. హోమం కాలుస్తారు అన్నమాట. ఇది పూజలు అవన్నీ పెద్ద పెద్ద పూజలు జరిగినప్పుడు ఇక్కడ ఇవి వాడతారు. ముందట గణపతి ఉన్నాడు చూడండి ఎంత మంచిగా ఉందో. పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పైన శివుడు. చాలా అందంగా తోటలో ఎంత మంచిగా ఉంది అమ్మ గుడి. లోపల అభిషేకం అది జరుగుతుంది ఇప్పుడు. గుడి లోపలికి వెళ్ళే ముందే వినాయకుడు మనకు మంచిగా దర్శనం ఇస్తాడు ఇక్కడ. జై గజానన. ఇది అమ్మవారి గుడి వెనకాల ఇక్కడ లోపల ఒక గుహలాగా ఉంటుంది. ఇక్కడ అమ్మ బతికి ఉన్నప్పుడు అక్కడ తపస్సు చేసుకునే వాళ్ళంట. ఇదంతా గుడి చుట్టూతా అన్నమాట. ఇక్కడ మంచిగా పూజ అవన్నీ అవుతూ ఉన్నాయి అన్నమాట. అంటే శివుడికి అభిషేకం అనేది స్టార్ట్ అయింది. శివుడికి అభిషేకం తర్వాత హారతి, భజన, తర్వాత అమ్మవారి పల్లకి సేవ కూడా ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది నిజంగా టెంపుల్లో కూర్చుంటే. రకరకాల పువ్వులు, ఇక్కడ తోటలోని పువ్వులే ఫ్రెండ్స్ ఇవన్నీ. నేనైతే మాలలు కూడా కట్టిన, చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇక్కడ లింగంకి అభిషేకం జరుగుతూ ఉంటుంది. స్వామి పాదుకలు కూడా ఉన్నాయి. ఇది అమ్మవారి పల్లకి, అమ్మ ఫోటో ఉంటుంది అన్నమాట. ఈ మాత పల్లకి సేవకు రెడీ అయిపోయిందన్నమాట అమ్మ. మీ పాదములే శరణాగతి. ఓం నమ గురుదేవ, ఓం నమ గురుదేవ, ఓం నమ గురుదేవ, మీ పాదములే శరణాగతి. ఓం నమ గురుదేవ, ఓం నమ గురుదేవ, ఓం నమ గురుదేవ, అమ్మే
ఆ గుడి నుండి పల్లకి సేవ స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఇంత ముందుకు మనం చూసినాం కదా, అమ్మ ఉన్నప్పుడు ఇక్కడకు వచ్చి ఇక్కడ కూడా ఉండేవాళ్ళు, నివసించే వాళ్ళు అనుకున్నాం. ఆ గుడి దగ్గరికి తీసుకొచ్చిండ్రు అనమాట పల్లకి ఊరేగింపు చేస్తూ. ఇప్పుడు పల్లకి కింద నుండి అటు ఇటు వెళ్తారు, మంచిది అని ఈగుతారు అనమాట. శివ శివ శంకర జయ 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 శంకర. ఓం నమ గురుదేవ పాదములే శరణాగతి. ఓం నమ జై యానగుంది మాత, యానగుంది మాత, నమ శివాయ, కరీంనగర్ మాత, నమ శివాయ, శ్రీశైల మాత, నమ శివాయ, మణికేశ్వరి మాతా కీ జై. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడైతే భోజనం అయితే స్టార్ట్ అయింది. భోజనం అయితే నిజంగా సూపర్, అమృతం లాగా అనిపించింది తింటూ ఉంటేనైతే. చాలా మంచిగా చేసిండ్రు వంటలు అయితే. ఇంకా అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు భోజనం చేసిండ్రు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్ కూడా. ఇది పౌర్ణమి రోజు ప్రత్యేకం అన్నమాట. ఇక్కడ నిజంగా వెళ్ళాలని అనిపించలేదు, అందుకనే భోజనం చేసిన తర్వాత కూడా ఈ పచ్చదనంలో నిజంగా ఇది మన సిటీ కల్చర్లో ఇట్లాంటి వాతావరణం మనకు దొరుకుతుందా? 9 ఎకరాల్లో ఉంది ఫ్రెండ్స్ నిజంగా అమ్మ గుడి. ఎక్కడ చూసినా పల్లెటూరు వాతావరణం, ఆవులు, గడ్డి, రకరకాల పండ్ల చెట్లు, కూరగాయల చెట్లు, పచ్చదనమే. కడుపు నిండిపోయింది నిజంగా. తినకపోయినా తిన్నంత బరాబర్ అవుతుంది నిజంగా. అందుకే చాలాసేపు ఇక్కడైతే ఇట్లా మంచిగా ఎంజాయ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రోజులైంది ఇట్లా దడి చూడకనే అయితే. నేను నిజంగా చిన్నప్పుడు చిన్నపిల్లలు తొక్కుతారనో, ఆవులు బర్రెలు చిన్న చిన్నవి అట్లా లోపలికి పోయి తొక్కుతాయను, తింటాయను, ఇట్లా దడగట్టేవాళ్ళు. పక్కన పెద్ద బావి. నిజంగా గుడి అయితే చాలా మంచిగా డెవలప్ చేస్తారు. అదొక లోకానికి వెళ్ళినట్టు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీర ధర్మజ మాత ఓంకారాశ్రమము కరీంనగర్ అమ్మ గుడి అని అంటారు దీన్ని. ఎక్కువ ఫేమస్ ఇట్లానే. తప్పకుండా మీరైతే కరీంనగర్ రైల్వే స్టేషన్కి దగ్గరే ఉంటుంది. కరీంనగర్ వచ్చినప్పుడైతే ఈ అమ్మ ఆశ్రమం అస్సలు మిస్ కావద్దు, ఓకేనా? ఈరోజు ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్. బై బై ఫ్రెండ్స్. ఏ దాదా పోతానా.